తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం వాడివేడిగా సాగింది. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. రాష్ట్ర నాయకత్వంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడిగా ఒక్క సమావేశమైనా నిర్వహించారా? ఆఫీస్కి పరిమితమై పనిచేస్తే ఫలితాలు ఎలా వస్తాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు కనిపించడం లేదన్నారు. ఇలాగైతే అధికారంలోకి ఎప్పుడొస్తామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమిష్టి నిర్ణయాలతో ముందుకెళ్లాలని సూచించారు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం వాడివేడిగా సాగింది. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. రాష్ట్ర నాయకత్వంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడిగా ఒక్క సమావేశమైనా నిర్వహించారా? ఆఫీస్కు పరిమితమై పనిచేస్తే ఫలితాలు ఎలా వస్తాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు కనిపించడం లేదన్నారు. ఇలాగైతే అధికారంలో ఎప్పుడొస్తామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమిష్టి నిర్ణయాలతో ముందుకెళ్లాలని సూచించారు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. రైట్ ఇటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం అయితే వాడివేడిగా సాగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ స్టేట్ పదాధికారుల సమావేశం హాట్గా కొనసాగింది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరితో పాటు కానీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కూడా పార్టిసిపేట్ చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అర్ణ, కొండ విశ్వేశ్వర రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ రాష్ట్ర నాయకత్వం పైన, అదేవిధంగా జిల్లాల్లో ఉన్నటువంటి నేతలపైన కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కటపల్లి వెంకటరమణారెడ్డి పార్టీ తీరుపైన కూడా అసహనం చేసినట్లు మనకు సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వీటితో పాటుగానే అటు ఎంపీ చేవెల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా అటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ నేతలపైన గత కొంతకాలంగా ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఆ అంశం పైన కూడా చర్చ చేయాలి, ఏంటి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు అనేటటువంటి ఇది కూడా ఆయన మరోసారి చర్చకు తెచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన రెండు జిల్లాలకు సంబంధించి కూడా ఒక కమిటీని వేసేందుకు రాష్ట్ర నాయకత్వం నిర్ణయానికి వచ్చింది. రామచంద్రరావు కూడా వారి యొక్క దీనిపైన కమిటీ వేస్తామనేటటువంటిది కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క సమావేశంలో కూడా జెడ్పీ చైర్మన్లు దాదాపు 15 కైవసం చేసుకోవాలనేటటువంటి లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగబోతా ఉంది. మరోవైపు జిల్లాల వారీగా కూడా భారీ బహిరంగ సభలు ప్లాన్ చేయాలనేటటువంటి యోచనకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా జిల్లాకు ఒక ఇన్ఛార్జ్, సీనియర్ నేతను ఇన్ఛార్జిగా పెట్టి ఆ యొక్క జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గెలుపు బాధ్యతలు వారికి అప్పగించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు అటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య ఈ యొక్క సమన్వయ లోపం కొరవడింది అనేటటువంటి అసహనాన్ని కూడా కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది. వీటిపైన కూడా ఈ యొక్క చర్చ వచ్చిన నేపథ్యంలో కూడా ఈ నెల 8వ తేదీన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయానికి వచ్చింది. ఇందులో ఈ యొక్క రాష్ట్ర ఇన్ఛార్జీలు కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. సునీల్ బన్సల్తో పాటు కానీ మరికొంతమంది జాతీయ నేతలు కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు కానీ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా కీలకంగా తీసుకోవాలనేటటువంటి భావనకు వచ్చింది. అయితే వీటితో పాటు కానీ ఈ యొక్క అభ్యర్థి ఎంపికకు సంబంధించి కూడా అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే ఈ యొక్క అభ్యర్థి ఎంపిక ప్రకటన ఉండాలి అనేది కూడా వారు తెలిసి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్యేలు, మరోవైపు 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా వారితో పాటు కానీ మరికొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి ఒక వేదిక పైన కూర్చోలేనటువంటి పరిస్థితి పార్టీలో ఏర్పడింది. ఈ యొక్క సమన్వయ లోపాన్ని కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా వారు
అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మరోవైపు రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు, స్ట్రెంథన్ చేసేందుకు ముందుకు వెళ్తూ ఉంది. ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఇస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఆయా కార్యక్రమాలు సరిగ్గా చేయడం లేదు, నిర్వహించడం లేదు. వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని మనకు సమాచారం అంతా ఉంది. కీలకమైనటువంటి సమావేశంలో హాట్గా ఈ యొక్క పదాధికారుల సమావేశం జరిగింది. నేతల అభిప్రాయాలు, సూచనలు తీసుకొని రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళ్ళాలనేటువంటి భావనలో ఎన్ రామచంద్రరావు వచ్చిన నేపథ్యంలో కూడా ఒక్కొక్కరిని అభిప్రాయాలు, సూచనలు తెలియజేసే నేపథ్యంలో కూడా ఇటువంటి వారికి ఉన్నటువంటి అసహనం, మరోవైపు సూచనలు కూడా రాష్ట్ర నాయకత్వానికి చేసిన నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన కీలక సమావేశం నిర్వహించబోతా ఉంది. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క కీలకమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటితే గనక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది. కేవలం ఈ యొక్క స్థానిక సంస్థలను లైట్గా తీసుకోకుండా గట్టిగా పనిచేయాలి అనేటటువంటి దిశానిర్దేశం చేస్తే కనుక క్యాడర్ కావచ్చు, మరోవైపు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను లైట్ తీసుకోకుండా క్షేత్రస్థాయిలో బలంగా పనిచేయాలి అనేటటువంటి లక్ష్యం పెట్టుకొని పనిచేస్తే కనుక వచ్చే స్థానిక సంస్థ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ పుంజుకుంటుంది. మరోవైపు స్థానికంగా ఎదిగినటువంటి నేతలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎమ్మెల్యేలుగా తయారవుతారు అనేటటువంటిది కూడా కొంత చర్చ జరిగింది. ఓవరాల్గా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి వచ్చేందుకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం అవుతాయి అనేటటువంటిది కూడా కొందరు సూచనలు చేసిన నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో దాదాపు 15 జెడ్పీ చైర్మన్లతో పాటు సాధ్యమైనంత వరకు మెరుగైనటువంటి ఫలితాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సాధించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది. మరోవైపు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలనేటటువంటి నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ రాజు.